అదొక అందమైన గ్రామం. పేరు శ్రీనివాసపురం. ఒకప్పుడు శ్రీనివాసపురం అనే చాలా అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో గోపి అనే ఒక పేదవాడు తన చిన్న పాత గుడిసెలో ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడు. గోపీకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించారు. అప్పటినుంచి తన జీవనోపాధి కోసం గోపీ గ్రామంలోని హోటళ్లలో పాత్రలు కడుగుతూ పని చేసేవాడు. ఆ పని ద్వారా అతని జీవనం గడిచేది. అంతేకాకుండా తన స్వల్ప ఆదాయాన్ని పెంచుకోవాలని బాపిరాజు అనే హోటల్ యజమాని దగ్గర ఫుల్ టైముకు చేరతాడు. ఒకరోజు గోపి హోటల్ యజమాని బాపిరాజు జీతం పెంచమని అడుగుతాడు. యజమాని, మీరు ఇస్తున్న జీతంతో నా జీవనం సాగడం లేదు. దయచేసి నా జీతం కొద్దిగా పెంచండి అని వినయంగా అడుగుతాడు. దానికి యజమాని కోపంగా, పనిచేయదలుచుకుంటే నోరుమూసుకుని పనిచేయి, లేకపోతే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపో. నేను 1000 కాదు, 50 రూపాయలు కూడా పెంచను. నువ్వు పని చేయాలనుకోవడం లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. భిక్షమెత్తుకుని బతుకు అంటూ గోపీను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. గోపి ఎలాంటి ప్రతివాదం చేయకుండా అన్నీ మౌనంగా వింటాడు. అలా అతని ఉద్యోగం పోయింది. ఒకరోజు అతను కోదండం అనే కిరాణా దుకాణదారుని దగ్గరకు వెళ్ళి, కోదండం, నాకు 1 కిలో బియ్యం ఇవ్వు అని అడుగుతాడు. దానికి కోదండం, గోపి, నీ అప్పు లెక్క చాలా ఎక్కువ అయిపోయింది. ఇక మీదట నేను అప్పుగా సరుకులు ఇవ్వలేను. నాకు ఇబ్బందులున్నాయి అంటాడు. అయినా కూడా కోదండం గోపి మీద జాలిపడి 1 కిలో బియ్యం ఇస్తాడు. గోపి ఆ బియ్యంతో ఇంటికి వెళ్ళిపోతాడు. అలా 2-3 రోజులు గడిచిపోతాయి. ఇక తినడానికి ఏమీ లేదు. కోదండం దుకాణంలో కూడా అప్పు ఎక్కువైంది అని గోపి బాధపడతాడు. మరుసటి రోజు గోపి ఇలా ఆలోచిస్తాడు. మొన్న కోదండం ఇచ్చిన బియ్యం అయిపోవచ్చింది. ఇంకా ఏ పని దొరకలేదు. కోదండం దగ్గర ఇక అప్పు అడగలేము. కాబట్టి అడవిలోకి వెళదాం. అక్కడ పండో, కాయో దొరుకుతుంది. అవి తిని బ్రతకొచ్చు. గోపి అడవివైపు వెళ్ళిపోతాడు. గోపి అడవంతా తిరుగుతాడు. కానీ తినడానికి ఒక్క పండు కూడా దొరకదు. ఆకలితో, దాహంతో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. భగవంతుడా, నేను ఎంత తిరిగినా నాకు కనీసం ఒక్క పండు కూడా దొరకలేదు. నాకు పని దొరకలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. ఆకలి కడుపును కాల్చేస్తోంది. నా మీద కొంత దయచూపు అని దేవుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు అతని ఎదురుగా ఒక కుందేలు ప్రత్యక్షమవుతుంది. ఆ కుందేలు తన మాయగుండ్రంతో ఒక పండును సృష్టిస్తుంది. ఇంత చిన్న పండు సరిపోదు, నాకు ఇంకా కావాలి. నా ఆకలి ఈ చిన్న పండుతో తీరదు అని గోపి చెప్పాలనుకుంటాడు. అతను ఆశ్చర్యంతో, నేను మనసులో అనుకున్నది ఈ కుందేలుకెలా తెలిసింది? ఈ కుందేలు మాయ చేయగలదా? మాట్లాడుతుందా? ఇది ఏ రకమైన కుందేలు అని భయపడతాడు. అక్కడినుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తుంటే కుందేలు అంటుంది, ఆగు, కదలకు. నువ్వు ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఏమి చేస్తున్నావు? నీ కష్టాలు నాకు తెలుసు అన్నది. ఆ తరువాత కుందేలు తన మాయతో ఎన్నో తాజా పండ్లను సృష్టిస్తుంది. నా ప్రియమిత్రమా, ఈ పండ్లన్నీ నీ ఇంటికి తీసుకెళ్లి నీ ఆకలి తీర్చుకో. ఇంకా నీకు ఏం కావాలన్నా చెప్పు. నీ కోరికలన్నీ నేను తీర్చగలను అంటుంది. నీలాగా నేను ఒంటరిదానినే. నాకు కూడా ఒక స్నేహితుడు కావాలి. నువ్వు నా స్నేహితుడవుతావా అని అడుగుతుంది. గోపి సంతోషంగా అంగీకరిస్తాడు. ఈ రోజు నుంచి మనిద్దరం స్నేహితులమే అంటాడు. తనతో పాటు తన ఇంటికి కుందేలును తీసుకు వస్తాడు గోపి. కొన్ని రోజులు గడిచాక గోపి కుందేలు దగ్గర అంటాడు, నా చిన్న మిత్రమా, నన్ను క్షమించు. నా దగ్గర నీకు పెట్టడానికి తిండి కూడా లేదు. నా దగ్గర డబ్బులే లేవు. కుందేలు నవ్వుతూ, చింతించకు మిత్రమా, నాకు తిండికి ఎలాంటి లోటు లేదు అంటుంది. కుందేలు మాయతో రుచికరమైన భోజనం సృష్టిస్తుంది. చాలా రోజుల తర్వాత నీ వల్ల ఇంత మంచి భోజనం తినగలుగుతున్నాను అని గోపి ఆనందపడతాడు. క్రమంగా గోపి ఆ మాయ కుందేలు ద్వారా చాలా ధనవంతుడవుతాడు. అతను పెద్ద బంగ్లా కొనుగోలు చేస్తాడు. మంచి బట్టలు, మంచి భోజనం, పెద్ద పెద్ద కార్లు అన్నీ అతని ఇంట్లో ఉంటాయి. గోపి ఎదుగుదల చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోతారు. హోటల్లో పాత్రలు కడిగిన వాడు ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు అని మాట్లాడుకున్నారు. ఈ మాటలన్నీ అంతకు ముందు గోపి పనిచేసిన హోటల్ యజమాని బాపిరాజు నిశ్శబ్దంగా వింటాడు. నేను పనినుంచి తీసేసిన గోపి ఇంత గొప్పవాడిగా ఎలా మారాడు అని అనుకుంటాడు. హోటల్ యజమాని బాపిరాజు ఎలాగైనా గోపి ఎదుగుదలకు కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవటానికి గోపి బంగళాలోకి దొంగతనంగా చొరబడతాడు.
ఒక్కొక్క కిటిలో నుండి గదిలోపలకు చూసుకుంటూ వెళుతున్న బాపిరాజుకు ఒక గదిలో ఒక కుందేలు మరియు గోపి మాట్లాడుకుంటున్నది చూసి అక్కడ ఆగి వాళ్ళు మాట్లాడుకుంటున్నది విన్నాడు. గోపి ఎదుగుదలకు కారణం గోపి ఇంట్లో ఉన్న కుందేలే అని గ్రహించి ఆ కుందేలుని ఎలాగైనా తన ఇంటికి తీసుకు వెళ్లాలని ప్లాన్ వేస్తాడు. ఒక రాత్రి బాపిరాజు గోపి ఇంట్లోకి చొరబడి కుందేలును దొంగతనంగా తన ఇంటికి తీసుకెళ్తాడు. మంచి నిద్రలో ఉన్న గోపీకి కుందేలు అరుపులు వినబడలేదు. బాపిరాజు తన గదిలో కుందేలును బంధించి మాయచేసి నాకు బంగారం, డబ్బు తెచ్చిపెట్టు అని బెదిరిస్తాడు. కుందేలు ఒప్పుకోకపోవడంతో బాపిరాజు దాన్ని చంపేస్తాడు. ఉదయం గోపి కుందేలు కనిపించక చాలా బాధపడతాడు. ఇల్లంతా వెతికినా కనబడలేదు. చివరకు అడవికి వెళ్లి తాను ఎక్కడైతే మొదటగా కుందేలును చూశాడో అక్కడకు వెళ్లి ఏడుస్తూ, మిత్రమా ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చేసిన తప్పు ఏమిటి? ఎందుకు నన్ను వదిలి వెళ్లావు? నేను వ్యాపారం పెట్టి మంచి లాభం కూడా సంపాదిస్తున్నాను. ఇప్పుడు పోయి వెళ్ళిపోయేవు. రా మిత్రమా అంటూ కుందేలును పిలుస్తాడు. అప్పుడు ఒక బాబాజీ ప్రత్యక్షమవుతాడు. నేనే ఆ కుందేలును నీ దగ్గరకు పంపాను. కాని దుష్టుడు బాపిరాజు దాన్ని చంపాశాడు అంటాడు. గోపి ఏడుస్తూ, దయచేసి నా మిత్రుడిని తిరిగి తీసుకురండి అని వేడుకుంటాడు. బాబాజీ మాయచేసి కుందేలును తిరిగి జీవంతో తెస్తాడు. గోపి ఎంతో ఆనందిస్తాడు. ఇలా కొన్ని నెలలు గడిచాక వర్షాకాలం వస్తుంది. ఒకరోజు భారీ వర్షంలో బాపిరాజు గొడుగు పట్టుకుని మార్కెట్కు వెళ్తుంటాడు. అప్పుడు ఒక పిడుగు అతని మీద పడుతుంది. బాపిరాజు చనిపోతాడు. మోరల్: అత్యాశ పడటం జీవిత విధానాలకు విరుద్ధం. దీనిని అర్థం చేసుకోకుండా తప్పులు చేస్తారో వారు జీవితంలో నష్టపోతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.